స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. పండుగలు పబ్బాలప్పుడు ఉపవాసాలు చేస్తున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది కావాలనే బీపీ మందుల్ని వేసుకోవడం ఆపేస్తూ ఉంటారు. ఇలా రోజుల తరబడి మందులు మానేయడం మంచిదేనా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ మందుల్ని జీవితాంతం వాడాలా? హై బీపీ బాధితులకు ఇదో పెద్ద చిక్కు ప్రశ్న. సాధారణంగా మందులు మొదలుపెట్టిన కొంతకాలానికి రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంటుంది. మందులు వాడుతున్నంతకాలం బీపీ స్థిరంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బీపీ పెరగడం లేదు కదా, చాలా కాలం నుంచి సాధారణ స్థాయిలోనే ఉంటోంది కదా, మరిప్పుడు మందుల్ని మానేస్తే మేలు అని ఆలోచిస్తారు చాలామంది. మరికొంతమంది బీపీకి వేసుకునే మందుల్ని బాగా తగ్గిస్తుంటారు. ఇవి రెండు సరైన పద్ధతులు కావు అని చెబుతారు డాక్టర్లు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది బీపీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న దానిపై దీని సమాధానం ఆధారపడి ఉంటుంది. బీపీలో బేసిక్గా రెండు రకాలు: ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్లో మనకి ఇతిమిత్తంగా ఈ కారణం వల్ల బీపీ వచ్చింది అని మనకు తెలియదు, కానీ కొన్ని అనుమానాలు ఉంటాయి, వీటి వల్ల రావచ్చేమో అని అనుమానం ఉంటాయి, అసోసియేషన్స్ అంటాం. సెకండరీ హైపర్ టెన్షన్లో క్లియర్గా ఈ కారణం వల్ల బీపీ వస్తుంది అని మనకు తెలుస్తుంది. వీటిని కిడ్నీకి సంబంధించిన జబ్బుల వల్ల కానీ, లేదా కిడ్నీలో రక్తనాళాల ప్రాబ్లం వల్ల కానీ, హార్మోన్స్లో కొన్ని తేడా వచ్చినా కానీ, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది. సో ఎవరిలో అయితే ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది జనరల్గా 35 ఏళ్ళు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేదా 55 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి వాళ్ళల్లో అది సెకండరీ హైపర్ టెన్షన్ అని కనుక డయాగ్నోజ్ అయితే దానికి సరైన చికిత్స తీసుకుంటే వాళ్ళు జీవితాంతం మందులు వాడనక్కర్లేదు. రెండవది ప్రైమరీ హైపర్ టెన్షన్. అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సెకండరీ హైపర్ టెన్షన్ వాళ్ళు 100కి 5 మందే ఉంటారు. అంటే బీపీ ఉన్న 5 మందిలో 5గురికే ఇది సాధ్యమవుతుంది. ఒక వ్యాధిని గుర్తుపట్టి ఆ వ్యాధికి సరైన చికిత్స చేసి బీపీని పూర్తిగా తగ్గించడం అనేది 100కి 5 మంది కంటే తక్కువ మందికి సాధ్యమవుతుంది. 95% మందికి ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. వీళ్లలో కూడా కొన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అంటాం. గ్రాస్గా చెప్పాలంటే మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల గనక హైపర్ టెన్షన్ వస్తుంటే, అంటే ఉదర భాగంలో ఉన్న కొవ్వు పెరగటం వల్ల గనక, లేదా లావు పెరగటం వల్ల, బాడీ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల కనుక బీపీ వస్తున్న వాళ్ళకి బీపీ మందు, అంటే బీపీ పూర్తిగా తగ్గించుకోవడం అనేది యాక్చువల్లీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎక్సర్సైజ్ వల్ల, డైట్లో మాడిఫికేషన్ వల్ల, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల కనుక వాళ్ళు లైఫ్ స్టైల్ని రెగ్యులర్గా చేసుకొని, తర్వాత ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసి, నిద్ర సరైన టైంలో పోతూ, స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వు భాగాన్ని వాళ్ళు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా బీపీ మందులను తగ్గించుకోవచ్చు, పూర్తిగా ఆపేయవచ్చు కూడా. ఉపవాసాలు చేస్తున్నప్పుడు, అనారోగ్యం బారిన పడ్డప్పుడు సహజంగానే బీపీ కొంత తగ్గుతుంది. ఇలాంటప్పుడు చాలామంది తిరిగి కోలుకునేంత వరకు బీపీ మందుల వాడకాన్ని ఆపేస్తుంటారు. అయితే ఉపవాసాలు చేస్తున్నప్పుడు, జబ్బు పడ్డప్పుడు బీపీ మందుల్ని మానడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. అలాగే ఒకే రకపు మందుల్ని ఎక్కువ కాలం వాడకూడదనే నమ్మకం కూడా మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఏళ్ల కొద్దీ ఒకే రకపు మందుల్ని వాడితే వాటి మూలంగా రకరకాల అనర్థాలొచ్చి పడతాయని అనుకుంటారు. వాడుతున్న మందులతో బీపీ చక్కగా అదుపులో ఉంటున్నప్పుడు తరచూ మందులు మార్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే బీపీ అదుపులోకి రానప్పుడు, మందులతో ఏవైనా సైడ్ ఎఫెక్టులు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. హై బీపీ మందులు కొంతకాలం వాడి ఆపేయటం అనేది చాలా సాధారణంగా జరుగుతోంది ఈ మధ్యలో. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ట్రై చేయడం వల్ల కానీ, లేదా మాకు బీపీ తగ్గిపోయింది అనుకోవటం వల్ల కానీ జనరల్గా ఇది జరుగుతుంటుంది. మధ్యలో బీపీ మందులు వాడి ఆపేయటం వల్ల మళ్ళా మొదటికి వచ్చినట్టు అవుతుంది. అంటే హార్ట్కి ఇబ్బందులు, కిడ్నీకి ఇబ్బందులు, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఆపేయటం అనేది జరిగితే మనం ఇందాక అనుకున్నట్టు అది కొంతమందిలో
శాస్త్రీయంగా జరుగుతుంది. లావు ఉండి దానివల్ల బీపీ వచ్చిన వాళ్ళు లావు తగ్గితే ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది. మందు వాడుతుంటే అది వాళ్ళకే తెలుస్తుంది, బీపీ లో అవటం, కళ్ళు తిరగటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. లేదు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల నైట్ షిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్ చేయడం వల్ల బీపీ వచ్చి దానివల్ల నైట్ షిఫ్ట్ మారి కొన్ని రోజులకి సెటరేట్ అయితే అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో దానికి ఆపేయటం అనేది సబబే. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ మందులు ఆపేసే ముందర అసలు బీపీ ఎందుకు వచ్చింది, ఇది తగ్గేదా తగ్గనిదా, ఆపితే ఎలా ఆపాలి, ఆపిన తర్వాత నా బీపీ ఎంత ఉంటుంది అనేది రెగ్యులర్గా వాళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే అది తెలియని జబ్బు కాబట్టి, అంటే దానివల్ల సిమ్టమ్స్ అందరికీ రాకపోవచ్చు కాబట్టి దానివల్ల జరిగేటువంటి హాని చాలా ఉంటుంది. హై బీపీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అంటే మోడర్న్ మెడిసిన్ ప్రకారం ఎఫెక్ట్ ఉన్నది దేనికన్నా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మందుని ఏదైనా మనం అర్థం చేసుకొని వాడాలి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్గా కనపడతాయి, అంటే ప్రతి మందుకి దాని పెక్యులియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కామన్గా వాడే ఆమ్లోడిపిన్ లాంటి మందులకి కామన్గా మనం తరచూ చూసేది ఏంటంటే కాళ్ళ వాపులు రావటము, మోషన్ కొంచెం ఇబ్బంది అవ్వటం, ఇవి తరచూ చూస్తుంటాం. అలానే కామన్గా వాడే ఏస్ ఇన్హిబిటార్స్ ఇటువంటి మందులకి దగ్గు రావటము, అలర్జీస్ లాగా ఉండటము మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆల్ఫా బ్లాకర్స్ లాంటి మందులకి లేచి నుంచుంటే కళ్ళు తిరగటము, నుంచున్నప్పుడు బీపీ కొంచెం డౌన్ అవ్వటము, ఇలాంటి ఎఫెక్ట్స్ చూస్తుంటాం. బీటా బ్లాకర్స్ వల్ల ఒక్కోసారి అంటే కొంచెం సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ, లేదా లిపిడ్స్ పెరగటం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా అవటం కానీ, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరగటం కానీ ఇలాంటివి చూస్తుంటాం. సో ఒక్కొక్క క్లాస్ ఆఫ్ మందుకి దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం అర్థం చేసుకొని వాటిని తగ్గించే కొన్ని విధానాలు కూడా ఉంటాయి. వాటిని తెలుసుకొని వాటితో పాటు అర్థం చేసుకొని వాడితే అవి లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవచ్చు. ఇంట్లో 2-3 బీపీతో బాధపడుతున్నప్పుడు పొరపాటుగానో లేదంటే కావాలనో ఒకరి బీపీ మందుల్ని మరొకరు వాడేస్తూ ఉంటారు. ఇలా ఒకరి మందుల్ని మరొకరు వాడడం వల్ల సమస్యలు ఏవైనా ఉంటాయా? బీపీ మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Suki